గ్రేటర్ హైదరాబాద్ లో అద్దె ఇళ్లకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నగరం విస్తరిస్తోంది. దేశ నలుమూలల నుండి ఉపాధి కోసం నగరానికి తరలివస్తున్న వారి సంఖ్య లెక్కకు మించి పెరిగిపోయింది. దీంతో నగరంలో అద్దె ఇళ్లు దొరకడమే కష్టంగా మారిపోయింది. ఇళ్ల కొరతతో అద్దె ధరలను అమాంతం పెంచేస్తున్నారు ఇంటి యజమానులు. దీంతో పేద మధ్యతరగతి ప్రజలకు సిటీలో రెంట్ కట్టడం తలకు మించిన భారమవుతోంది. అద్దె ఇళ్లు దొరక్క కొంతమంది బ్రోకర్లను కూడా ఆశ్రయిస్తున్నారు. అటు బ్రోకర్ల కమిషన్లు, ఇటు అడ్వాన్సులతో సిటీ సగటు జీవికి ఖర్చు తడిసి మోపెడవుతోంది. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఓవైపు ఐటీ, మరోవైపు పరిశ్రమలు వేగంగా విస్తరించడంతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఉద్యోగార్థులకు గమ్యస్థానంగా మారుతోంది భాగ్యనగరం. ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని నగరబాట పట్టే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రెంట్లకే పోతుంది, ఖర్చులకు రెంట్లకి ఏం మిగలట్లేదు. ఎంత జాబ్ చేసినా కూడా ఈ రెంట్లకే సరిపోతుంది అమౌంట్ అంతా. అసలు ఏం మిగలట్లేదు. నేను చేసిన జాబ్ అంతా రెంట్లకు కట్టుకోవాల్సి వస్తుంది. తినడానికి కూడా కరెక్ట్ ఏమి ఉండట్లేదు. ఎంత జాబ్ చేసినా కూడా అంతే మేడం, రెంట్లకే కట్టాల్సి వస్తుంది. ఏం మిగలట్లేదు. అక్కడ ఎక్కడి నుంచో వస్తాం ఇక్కడ బతకడానికి, ఆ రూమ్ రెంట్, తినడానికి, దానికి సరిపోతుంది. మేము వరంగల్ నుంచి. ఇక్కడ ఏమి ఉండట్లేదు. కరోనా టైంలో సిటీ సగం ఖాళీ అయింది. ప్రాణభయంతో కొందరు ఉపాధి కోల్పోయి, కొందరు సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. కోవిడ్ పూర్తిగా కంట్రోల్ అయ్యాక మళ్లీ నగరం బాట పట్టారు బతుకు జీవులు. గత 3 ఏళ్లలో సిటీ జనాభా భారీ ఎత్తున పెరిగింది. వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి అద్దె ఇండ్లలో తలదాచుకుంటూ రోజువారీ ఉద్యోగ, ఉపాధి పనులకు వెళ్తున్నారు. దీంతో డిమాండ్కు సరిపడా అద్దె ఇండ్లు దొరక్కపోవడంతో ధరల్ని పెంచేస్తున్నారు యజమానులు. ఒక్కోసారి అడిగినంత రెంట్ ఇద్దామన్నా ఇండ్లు దొరకడం గగనమైపోయింది. హైదరాబాద్ లో రెంట్లు ఎలా ఉన్నాయంటే మిట్ట మధ్యాహ్నం సమ్మర్లో మనం నుంచుంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఒక ఇంటికి మనం వెళ్ళి టూలెట్ బోర్డు చూసి వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే అదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనం నుంచుంటే చెవడ గారి నోటి తప్పుకి గురకలేయాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పిన మాట వింటే మనకి అదే పరిస్థితి వస్తుంది. హాస్పిటల్కి బిల్లు డబ్బులు కావచ్చు, లేదంటే రెంట్ కావచ్చు, రెండు సేమ్ టు సేమ్. ఇవాళ రోజున మనము ఈ ఏరియాలో ఎక్కడైనా హైదరాబాద్లో రెంట్కి వెళ్ళాలి అంటే ఇదివరకు టూలెట్ బోర్డులు బాగా కనిపించాయి కరోనా టైంలో. ఇప్పుడు వెళ్ళి చూద్దాము అన్నా మనకి కనీసం సింగిల్ బెడ్రూమ్ హౌస్లో, అంటే సింగిల్ బెడ్రూమ్ రూమ్లో కనీసం 4 మధ్యలో మనకు ప్లేస్ దొరుకుతుందా అంటే దొరికే పరిస్థితి లేదు. అంత దారుణంగా ఉంది. ఓవైపు చాలీచాలని జీతాలు, మరోవైపు పెరిగిన ఇంటి అద్దెలతో జనాలు సతమతమవుతున్నారు. తమకి కావలసిన రేటులో ఇల్లు కోసం బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. అందుకోసం వారికి కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అద్దె ఇల్లు దొరికితే ఇంటి యజమానులు నెల నుంచి 2 నెలల అడ్వాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు కమిషన్ ఏజెంట్లు, మరోవైపు అడ్వాన్స్లతో సగటు జీవి విలవిల్లాడుతున్నాడు. రోజువారీ ఖర్చులు, ఇంటి అద్దెలకే తమ నెల జీతం సరిపోతోందని, ఇలా అయితే బతికేదెట్లా అని వాపోతున్నారు రెంటర్స్. ఏరియాను బట్టి ఇంటి అద్దెల రేట్లుంటున్నాయి. కొన్ని ప్రధానమైన ఏరియాల్లో మధ్యతరగతి ప్రజలు అద్దెకు ఉండలేని పరిస్థితి నెలకొనేలా అద్దెలు పెంచేశారు. బ్యాచిలర్స్ గా సిటీకి వచ్చే వాళ్లు ఎక్కువగా హాస్టల్స్ పై ఆధారపడుతున్నారు. దీంతో హాస్టల్ ఛార్జీలు కూడా పెరిగిపోయాయి. మొత్తం మీద సిటీలో పెరిగిన అద్దెలు మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.